శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము బాబాగారు నానాసాహెబ్ గారిని ప్రశ్నించే విధానాన్ని తెలుసుకుంటా ఉన్నాము. అప్పుడు ఆయన గీతలోని బాబాగారికి ఏమీ తెలియదు అన్నట్టుగా ఆయన అంటే బాబాగారు ఎంత వివరణగా దాని గురించి చెప్పడం జరిగిందో మనం తెలుసుకుంటున్నాం. శిష్యుడు కూడా నట్టి స్వరూపం కలవాడే, కానీ అతని అనేక జన్మల జ్ఞానము తానే శుద్ధ చైతన్యమును సంగతిని కప్పివేయును. అతడు నేను సామాన్య నికృష్ట జీవుడను అనుకును. గురువు ఈ అజ్ఞానమును మూలముతో తీసివేయవలెను. అప్పుడు ఏం చేస్తారండి గురువుగారు? అతను ఏమనుకుంటాడు? అనేక జన్మల జ్ఞానము తానే శుద్ధ చైతన్యమును సంగతిని కప్పివేయును అతనికి. అతడు నేను సామాన్య నికృష్ట జీవుడను అనుకుంటాడు. గురువు ఈ అజ్ఞానమును మూలముతో తీసివేయవలెను. అంటే అలాంటి అజ్ఞానాన్ని మూలాలతో సహా తీసేయాలి. తగిన ఉపదేశమునివ్వవలెను. లెక్కలేనాన్ని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలెను. అదండి గురువు అనగా ఏంటంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మనకి ఉన్న అజ్ఞానాన్ని తొలగించేస్తాడు. తాను నికృష్ట జీవుడననుకును శిష్యునికి గురువు నీవే దైవము, ఏ శక్తియుతుడవు, ఐశ్వర్యశాలివి అని బోధించును. అది గురువు యొక్క తత్వం ఏంటంటే శిష్యుణ్ణి కించపరచడం కానీ అతనికి తెలియదని కానీ కాదు, అతనిలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పెంపొందించాలి. అది గురువు యొక్క లక్షణం. అదే బాబాగారు నానాసాహెబ్ గారికి చేశారు. అలాగే చాలామంది ఇదే విధంగా ఉంటారు. కొంతమంది అన్నీ నాకు తెలుసు, నాకు అన్న గొప్పవాళ్ళు లేరు అనేసి నేను అనుకుంటారు కదా. దాన్ని మనము తొలగించుకుంటాం. ఎప్పుడు తొలగించుకుంటాము? గురువుని ఆశ్రయించాలి, గురువు చెప్పినట్టు వినాలి. నీవే దైవము, శక్తియుతుడవు, ఐశ్వర్యశాలివి అని బోధించును. అప్పుడు గురువుగారు ఏం చేస్తాడు? శిష్యుడిని ప్రోత్సహిస్తాడు, నిరుత్సాహపరచడు. అంటే ఆయన అన్నీ తెలుసున్న జ్ఞాని భగవంతుడు, మనము అజ్ఞానులము. అంటే ఎవరన్నా ఏదన్నా కొంచెం తెలియదు అనుకో, నవ్వుకోవడము లేకపోతే అపహాస్యం ఆడడము ఇట్లాంటివి చేస్తాం. ఎందుకు? ఇది మానవ జీవితం, మానవ నైజం. అంటే ఇతరుల్ని వేడిపించడము, ఇతరుల్ని మాటలతో బాధించడము అనేది మన మానవ జన్మకు ఉంటుంది. ఇంకొకరి యొక్క గొప్పతనాన్ని మనము మెచ్చుకోలేము. ఆ విధంగా ఉంటుంది. అయితే గురువు గారు ఏం చేస్తారు? అటువంటి వాటినన్నిటిని తొలగించి నువ్వేమి తక్కువ వాడువే కాదు, నువ్వు జ్ఞానివి, నీకు అన్నీ తెలుసు, కానీ ఈ రీతిగా ఉంటే అంటే నువ్వు అన్ని రకాలుగా నీవే దైవము, శక్తియుతుడవు, ఐశ్వర్యశాలివి అని బోధించును. అప్పుడు శిష్యుడు కొంచెముగా తానే దైవమను గ్రహించును. నిజమే, నేను భగవంతుని కదా నమ్ముకున్నాను, నా దగ్గర దైవం ఉంది కదా. చూడండి, అలా అనుకోవాలి. అంతే కదా. మనం ఇప్పుడు బాబాగారిని వేడుకుంటున్నామండి, బాబాగారి వల్లే కదా మనం ఈరోజు ఇలా ఉన్నాము, లేకపోతే నేను ఇంకిన్ని ఇబ్బందులు పడేదాన్ని అనే ఒక ఆలోచన మనకి కలగాలి. కలిగితేనే కదండి దాని యొక్క ఉపయోగము. కాబట్టి ఆయన నువ్వు ఇలా అనుకోవాలి, అంతేగాని నాకేమీ తెలీదు అని అనుకోవద్దు, నువ్వు అలా అనుకోవద్దు అంటున్నారు బాబాగారు ఆయనతో. అయితే తానొక జీవిననియు లేదా అహంకారమనియు దేవుడు లోకము తనకంటే వేరనియు తలంచు నీదంతా భ్రమ అనే ఏక జన్మల నుంచి వచ్చుచున్న దోషము, దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము, విచారము ఈ రెండిటి యొక్క మిశ్రమము కలుగును. అది ఆయన ఏమంటారు బాబాగారు? నీకు అన్నీ తెలుసు, నువ్వన్నీ చేయగలవు. నిరుత్సాహపరచట్లేదండి ఆయన బాబాగారు. అంటే ఆయన గురుస్థానాన్ని ఏ విధంగా కాపాడుకున్నాడు చూడండి.
అదిలే ఇప్పుడు చూడండి దొంగ వేషాలు వేస్తూ మేమే గురువులు అంటూ రకరకాలుగా ఉంటాయి. అది గురుతత్వం కాదు. అది ఒక శిష్యుణ్ణి ఏ విధంగా ఎంత ప్రేమగా అతన్ని నొప్పించకుండా ఇంకా తెలియపరుస్తున్నారు, మనలోని అహంకారాన్ని తొలగిస్తున్నారు. ఆయన దేవుడు లోకము తనకంటే వేరనియు తలంచు నీదంతా భ్రమ, అనేక జన్మల నుంచి వచ్చుచున్న దోషములు ఉంటాయి కదా మనకి. మరి దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము విచారము ఈ రెండిటి యొక్క మిశ్రమము కలుగుతాయి. కృతజన్మ నుంచి మనం చేసుకొచ్చిన కర్మలు ఉంటాయండి, సంతోషము ఉంటుంది, కర్మ ఉంటుంది. ఈ రెండింటిని తీర్చుకోమన్నారు బాబాగారు. మనకు చరిత్ర చదువుతూ ఉంటే ఇందులో కూడా కృతజన్మ ఒక ఆయన నేను ఆ సంసారక బాధను పడలేక చచ్చిపోతాను అనుకుంటే ఏం చేస్తారండి బాబాగారు? ఆయనకి ఒక పుస్తకాన్ని ఇచ్చి అందులో ఒక అధ్యాయాన్ని చదువు అంటే అందులో ఏమి నీతి ఉంటుంది? నువ్వు కృతజన్మ నుంచి చేసుకొచ్చిన కర్మని ఈ విధంగా నిర్మూలించుకునే పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు మధ్యస్థంగా చనిపోయేవనుకో మళ్ళీ ఈ కర్మని కంటిన్యూషన్ చేసుకోవాలి. కాబట్టి అంత కర్మ నీకు ఎందుకు వచ్చింది? నువ్వెందుకు ఆ కర్మను అనుభవించాలి అంటున్నారండి బాబాగారు. నిజమే కదా మరి. ఆ కర్మల్ని అనుభవించకుండా మనం ఇప్పుడే అనుభవించేద్దాం. మనకి ఎన్నో జన్మిద్దాం మనకు తెలియదు. ఈ జన్మిచ్చాడు బాబాగారు. మరి ఈ జన్మలోనే కష్టాన్ని సంతోషాన్ని రెండింటిని అనుభవిస్తాం. కానీ చాలామందికి ఎలాగంటేని ఎంతసేపు ఆయన చాక్లెట్లు మిఠాయిలు ఇస్తూనే ఉండాలి, ఏమాత్రము చేదు తగలకూడదు. ఈ సంసారకంలో బాబాగారిని వేడుకున్న తర్వాత ఇంకెంతసేపు సంతోషమే, అన్నిట్లోని సంతోషం, అన్ని పనులు అయిపోవాలి, అన్నీ చేసుకోవాలి అంతే. అందులో చిన్న దుఃఖం కలిగిందనుకోండి, అది పెద్ద కష్టమైన పని కాదు, దాన్ని కూడా ఓర్చుకోలేరు. ఏంటండి బాబాగారిని నమ్ముతున్నాం కదా, మాకు ఈ చిన్న కష్టం కూడా ఎందుకు చేశాడు మమ్మల్ని? ఏంటండి అది పిచ్చి ప్రశ్న. కాకపోతేని బాబా బిడ్డలుగా బాబా భక్తులుగా సాయిరాం అందరికీ విన్నవిస్తున్నాను. చాలామంది ఇది ఆలోచనతో ఉండిపోతున్నారండి. మరి నీ కర్మలు నువ్వు తీర్చుకోవా? ఇంత కూడా తీర్చుకోలేవా? అంటే కష్టపడకుండా అన్ని పంచపక్ష ప్రమాణాలు నీ దగ్గరికి వచ్చేయాలంటే నువ్వు అసలు మనిషిగా జీవిస్తావా? ఏమండి పూర్తిగా ఇలాగ అధ్వానం అయిపోయారు జనాలు. బాబాగారిని వేడుకోవాలంటే మంచి జరిగితే ఆహా ఓహో అంటున్నారు. అంతలోనే ఏదైనా కష్టం వచ్చిందనుకో ఇంకేముంది, బాబాగారి వల్ల కాదు, ఆ బాబాగారిని వేడుకోవడం వల్ల మాకు ఇలా జరిగింది అంటే అంతకుముందు ఆనందాన్ని అనుభవించాం, సంతోషాన్ని. ఇందులోనే చిన్న దుఃఖానికి, అది దుఃఖం కూడా కాదు, అది మన మనసును బట్టి ఉంటుంది. ఇందులోనే మళ్ళీ వెంటనే బాబా అలాగా బాబా ఇలాగా అని అనేసుకుంటారు. అది కాదండి, ఇది చెప్తున్నారు ఆయన. నువ్వు కృతజన్మ కర్మల నుంచి నువ్వు వచ్చావు, దాని దోషము సంతోషం ఉంటుంది, దుఃఖము ఉంటుంది, రెండింటినీ కూడా అనుభవించాలి కదా నువ్వు. ఈ రెండిటి యొక్క మిశ్రమము కలుగును. ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమును గూర్చి అతడు విచారమారంభించవలెను. అది అంటే జరిగిపోయింది, నువ్వు సంతోషాన్ని అనుభవించావు, చేసావు. ఇక్కడ మధ్యలో ఒక ఏదో నీకు అసంతృప్తి కలిగింది, ఇంతలోనే నువ్వు దాన్ని ఏం చేస్తాము? ఈ అజ్ఞానం, ఈ మూల అజ్ఞానమును గూర్చి అతడు విచారం ఆరంభించవలెను. నువ్వు ఆలోచించకపోతే ఈ అజ్ఞానం ఎట్లు అంకురించినది? ఈ అజ్ఞానం అనేది ఎప్పుడు అంకురిస్తుంది నీకు? నువ్వు ఆలోచించకపోతే రోజు నీకు మిఠాయిలు చాక్లెట్లు ఇవే ఇస్తూ ఉండాలా? మరి సంసారం అంటే ఏంటండి? సంసారం అంటే అన్ని రకాలు ఉంటాయి. అలాగే ఒక మానవ జీవికి వాడు చేసుకోవాల్సిన పనులు కర్మలు ఉంటాయి. ప్రతి దానికి, ప్రతి చిన్నదానికి పెద్దదానికి నువ్వు ఇంకెందుకు పుట్టడము? నువ్వెందుకు పుట్టడం? ఇంకా మానవ జన్మ ఎత్తడం ఎందుకు? నీకు జన్మిచ్చాడు కదా, దాన్ని సార్థకత చేసుకోమంటున్నారు కదా బాబాగారు. అయితే ఈ అజ్ఞానం ఎట్లు అంకురించినది? అది ఎక్కడ నున్నది అను దానిని చూపుటయే గురు ఉపదేశం అందురు.
అది అదండి. ఈ అజ్ఞానం ఎట్లు అంకురించినది అని క్వశ్చన్ మార్క్ వేసుకుంటే అది ఎక్కడనున్నది అనుకుంటే అను దానిని చూపుటియే గురువు యొక్క ఉపదేశం. అది ఈ అజ్ఞానం అనేది ఎక్కడుంది అంటే ఆ గురువు ఉపదేశం ఎలా ఉంటుందండి? నువ్వు ఈ అజ్ఞానం అనే అంధకారం నుంచి వెలుతుల్లోకి రావాలంటే నీకు నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే కదా ఇదంతా జరిగేది. ఈ దిగువ వివరించినవి అజ్ఞాన లక్షణములు ఇందులో వివరించారండి. 1 నేను జీవిని అంటే ప్రాణిని. 2 శరీరమే ఆత్మ, నేను శరీరమును. చూడండి. అయితే 3 భగవంతుడు ప్రపంచము జీవుడు వేర్వేరు. చూడండి, చూసారా? భగవంతుడు ప్రపంచము జీవుడు వేరువేరు. మరి అంతే కదా, జీవులు వేరువేరే కదా, భగవంతుడు ఒక్కడే కదా. ఈ ప్రపంచానికి భగవంతుడు ఒక్కడే, జీవులు వేరువేరు ఉన్నారు. అయితే 4 వచ్చి నేను దేవుడను కాను. 5 వచ్చండి శరీర ఆత్మ కాదని తెలుసుకొనకుండుట. శరీరాన్ని ఆత్మ కాదని తెలుసుకుంటుట, ఇది 5. అయితే 6 దేవుడు జీవుడు ప్రపంచము ఒకటే అని తెలియకుండుట. చూడండి, 6 దాంట్లో దేవుడు జీవుడు ప్రపంచము ఒకటే అని తెలియకుండుట. ఇది తెలుసుకోవాలండి మనం. అయితే ఈ 6 దాంట్లోని ఈ తప్పులన్నీ చూపించినదే శిష్యుడు దేవుడనగా ప్రపంచమనగా. అప్పుడు ఈ తప్పులన్నీ మనం సరిదిద్దుకుంటే ఈ తప్పులన్నీ చూపించినది శిష్యుడు దేవుడనగా ప్రపంచమనగా శరీరం అనగానేమో తెలియజాలడు. అది జీవి అంటే ఆత్మ అంటే శరీరం తొడుగు, ఈ కవచం. మరి నీ ఆత్మ నుంచే కదా ఇదంతా పుడుతుంది. ఆత్మ నశించనిదన్నారు, శరీరమే కదా నశించేది. మరి ఈ విధంగా వానిలోని వానికి ఎట్టి సంబంధము కలదో, ఒకటి ఇంకొకటి కంటే వేరైనదా లేక రెండును ఒకటేనా అను సంగతి గ్రహింపజాలడు. అది చూడండి, వానిలోని వానికి మనలోని మనకి ఎట్టి సంబంధము కలదో, ఒకటికి ఇంకొకటి కంటే వేరైనదా లేక రెండును ఒకటేనా అను సంగతి గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు వాని అజ్ఞానము నశింపజేయుటకు చెప్పున్నది జ్ఞానమా అజ్ఞానమా? చూడండి, జ్ఞానానికి ఏమంటారు అంటే అజ్ఞానం అన్నాడు. ఈ అన్ని భావాలు కలిస్తే ఇప్పుడు చెప్పు, నువ్వు జీవునకు జ్ఞానోపదేశము చేయనేలా అంటే ఎను సంగతి గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు వాని అజ్ఞానము నశింపజేయుటకు చెప్పున్నది జ్ఞానమా అజ్ఞానమా? క్వశ్చన్ మార్కు. జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశము చేయనేలా? చూడండి, జ్ఞానమూర్తి అయిన జీవునికి అంటే జ్ఞానుడు, అన్నీ తెలుసున్నవాడికి నువ్వు జ్ఞానోపదేశం ఎందుకు చేస్తావు? ఉపదేశం అనున్నది వాని తప్పును వానికి చూపి వాని అజ్ఞానమును నశింపజేయుట కొరకే. ఎంత గొప్పగా వివరించారో చూడండి. వాని తప్పును వానికి చూపి, ఎవరి తప్పుని వారు తెలుసుకుని వాని అజ్ఞానమును నశింపజేయుట కొరకే. బాబా ఇంకను ఇట్ల నేను ఏమంటున్నారండి? 1 ప్రణిపాత మనగా శరణాగతి చేయుట. 2 శరణాగతి అనగా తాను అంటే శరీరము, మనస్సు, ధనము ఐశ్వర్యము నర్పించుట అంటే 3
శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానుల నాశ్రయించు మననేలా. శ్రీకృష్ణుడు ఇప్పుడు ఇవన్నీ చూద్దాం. ప్రణిపాతమనగా శరణాగతి చేయుట. చూడండి, గ్రహించండి. శరణాగతి అనగా తాను అంటే నేను, శరీరము అంటే మనస్సు, ధనము అంటే ఐశ్వర్యము, నర్పించుట అంటే శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానులను ఆశ్రయించుడు మననేలా. అప్పుడు సద్భక్తుడు సర్వము వాసుదేవామయముగా భావించును. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగానే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీకృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము అంటే ఆత్మలుగాను భావించును. అటువంటి భక్తులు గురువులు గలరని శ్రీకృష్ణుడు తెలిసి ఉండుటచే వారిని గూర్చి అర్జునునికి చెప్పాను. అట్టి వారి గొప్పతనము హెచ్చి అందరికీ తెలియవలెననియే కృష్ణుడట్లు పేర్కొనెను. అది అసలు విషయం ఇక్కడ. సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగానే భావిస్తాడు. మరి గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీకృష్ణుడు ఇద్దరిని తన ప్రాణముగాను. చూసారా? అంటే శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానులను ఆశ్రయించుమనేలా అన్నారు కదా అని ప్రశ్నించారు. అప్పుడు శ్రీకృష్ణునిగానే భావించును, కానీ గురువు శిష్యుని వాసుదేవునిగాను, శ్రీకృష్ణుడు ఇద్దరిని తన ప్రాణముగాను అంటే ఆత్మలుగాను భావించును. అటువంటి భక్తులు అంటే గురువులు గలరని శ్రీకృష్ణుడు తెలిసి ఉండుట చేత, శ్రీకృష్ణుడికి తెలుసు ఇటువంటి గురువులు గలరని శ్రీకృష్ణుడికి తెలిసి ఉండుట చేత వారిని గూర్చి అర్జునునికి చెప్పాను. చూసారా ఎంత గొప్పగా ఉందో. భగవంతుడు ఇంత వివరణాత్మకంగా మనకి తెలియపరుస్తుంటే మనము ఎవరము, మనం ఏమిటి, ఈ శరీరం ఏంటి, ఆత్మ ఏంటి, ఇవన్నీ కూడా భగవత్ స్వరూపం ఆయన మనకి ఇంత వివరణాత్మకంగా చెబుతున్నారు. అయితే అట్టి వారి గొప్పతనమును హెచ్చి అందరికీ తెలియవలెననియే కృష్ణుడట్లు పేర్కొనెను. ఈ విషయాన్ని అంటే ఎంత లోతైన విషయం అండి. మనము నిన్నటి నుంచి చెప్పుకుంటున్నాం కదా, ఎంత పారమార్థికం ఉంది ఇందులో. అంటే ఇందులో అసలైంది ఏంటంటే మనిషి ఆత్మ, శరీరము, ఈ ధనము ఇవన్నిటి కూడా ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటాడు. ఇవన్నీ శాశ్వతమా, నువ్వు అజ్ఞానంలో ఉన్నావా జ్ఞానంలో ఉన్నావా అనే దాని గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు గీతలో బోధించినట్లుగానే బాబాగారు గురుస్థానంలో ఉంటూ మనకి ఇప్పుడు చూడండి, నాకు అన్నీ తెలుసున్నదే అనుకునే వాళ్ళకి ఎంత వివరణాత్మకంగా తెలియపరిచారో అంత అద్భుతంగా ఉంది కదండి. మరి ఇంకా 39వ అధ్యాయంలో ఉన్నాము. రేపొద్దున్న కథ మధ్య చెప్పుకుందాం. అంతవరకు అందరికీ సాయిరామ్.